మీ అందరికీ శుభోదయము మరియు సప్తాహ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. కీర్తన 107 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయడం ఒప్పిక. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరు వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడు చదవబడిన వాక్యమును దీవించవలసిందిగా మనం చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ సంఘం తరఫున ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మన మధ్య చాలామంది పెద్దవారు ఉన్నారు, అతిథులు ఉన్నారు. ఈ సమయంలో మనల్ని మన యొక్క ప్రసంగికులు డాక్టర్ వెంకటేశ్వర గారు ఈ సమయంలో మనతో మాట్లాడబోతూ ఉంటారు. వారిని ప్రత్యేక రీతిగా ఈ యొక్క 2వ ఆరాధన కూటములకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా రాష్ట్ర విద్యార్థులు మనకు ఈరోజు ఈ యొక్క ఆరాధనలో కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని, వారి యొక్క బృందమును, వారి యొక్క యాజమానాన్ని ఈ యొక్క 2వ ఆరాధన కూటములకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క చక్కటి ఆరాధనను ప్రారంభించుకుంటున్నాను. మనందరూ వేచి ఉంచుకొని 97వ కీర్తన పాడుకుందాం. ఈనాటిగా యేసు ప్రేమ 97వ కీర్తన పాల్సంగాన్ని స్టేజ్ మీద రావాల్సిన విత్ క్లోజింగ్ ప్రేయర్. For our scriptures, the speaker has chosen a text from Daniel, 2nd chapter, 18th verse. Please turn your Bibles to Daniel, 2nd chapter, 18th verse. That they might see mercies from the God of heaven,
concerning this secret, so that Daniel and his companions might not perish with the rest of the wise men of Babylon. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 18. తానును తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుదని వారితో హెచ్చరించిన దేవుని యొక్క వాక్యం దీవించుతారు. మోకరించినట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా ఘనమైన యెహోవా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. మమ్మలను మీ జనాంగముగా మీరు ఏర్పాటు చేసుకుని సత్యమును మీరు మాకు బయలుపరిచి ప్రపంచమంతటికి కూడా చివరి వర్తమానం బోధించడానికి శేషించిన సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఈ సంఘంలో మేము సేవకులుగా, నాయకులుగా, పనివారుగా, సభ్యులుగా ఉండే గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించారు మా తండ్రి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని మీరు మాకు ఆజ్ఞాపించారు. మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని ఆధ్యాత్మికంగా దీవించే ఈ పరిశుద్ధ సమయంలో మిమ్మల్ని ఆరాధన చేయటము మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదంలో ఉన్నతమైన ఆశీర్వాదం మా తండ్రి. ఈ ఉదయకాల సమయనందు మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి మీరు ఆత్మకు సిద్ధపరచమని మీ వాక్యాన్ని బోధించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న పాస్టర్ విక్టర్శ్యామ్ గారికి మీరు తోడుగా ఉండి సమయోచితమైన మాటలను, జ్ఞానమును అనుగ్రహించి మీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను మీరు ఆకలికి సిద్ధపరచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Small portion of scripture from the Holy Bible. Turn your Bibles to Luke chapter 6:38. 6:38. It says, "Give, it shall be given unto you. Good measure, pressed down and shake together and running over. Shall unto man give into your bosom, for with the same measure that you might with it shall be measures to you again." I will read it. లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణిచి కుదిరించి దిగజారినట్లు నించు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడని చెప్పారు. మరి యేసుప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు శిష్యులకి, ఆయన వెంబడించిన వారికి అందరికీ చెప్తూ ఆఖరిగా ఈ ప్రత్యేకమైన మాటలు మాట్లాడి ఉన్నారు.
మనం చూసినట్లయితే మనుషులు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం కొనే ముందు అడుగుతూ ఉంటాం, వెయ్యమ్మా, కొంచెం ఎక్కువ వెయ్యమ్మా, నొక్కేయమ్మా, కడిపేయమ్మా అని అడుగుతూ ఉంటాం. అవునా? మనం బాధలు వెళ్ళినప్పుడు షేక్ చేయమంటాం, కొంచెం ఎక్కువ పడతాయి, ఫ్రెష్ అంటాం. అలాగే కొంచెం చేసినప్పుడు దాంట్లో గిండిపోయి పోలేపడేటట్టు మనం అడుగుతూ ఉంటాం. ఏ విధంగా మనుషులు ఆ విధంగా కొలిసి మరి ఆశిస్తారో ఆ విధంగా మనం దేవుడికి ఇచ్చినట్లయితే అట్లాంటి దీవెనలు దేవుడు తగ్గించి అందుకంటే మెండుగా మనం పొందుకుంటామని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంటుంది. ఈ సమయంలో మరి పరిచయాల నుంచి మరి ఏర్పాటు చేయబడిన అలాగే చందాలను ఆఫరింగ్ టైంని కలెక్ట్ చేస్తుండగా మరి సెవెంత్ నుంచి హై స్కూల్ నుంచి స్టూడెంట్స్ బృందం వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. And thank you. Please come forward. Bless Jesus pray. Showers of blessing.
such a wonderful occasion to gather together in the Holy Sanctuary, to sing praise unto, to bring a positive offering or earning to the throne of grace, to seek your blessing. From the heaven downwards, all the cheerful givers will be blessed. As we learn from the scriptures, if we give our wholeheartedly, and God to bless and multiply, and God to give us back to glorify you. Father in heaven, this time we remember all the people that have set their hand and given unto. We bless them. Thou knowest their desires. We give them the blessings according to their need. We do remember about all the cost of people that could not be able to give. We bless them so that someday they will give. Gain knowledge. We gain the blessings from Father in heaven. And we are waiting for the congregation to receive a message from the throne of grace. Because we have to our hearts and mind to receive thy message. Help us to come closer, draw a step closer to thee, in faith. Father in heaven, we especially submit the speaker of the word into your care and keeping. Yet your words come through him and strengthen our faith. Someday will be assembling the throne of grace, the heavenly sanctuary, to receive praise unto you. Because we pray all the lost in the holy name of Jesus Christ. Amen. ఈ సమయంలో ఐక్యము ఉద్రేకపరమైన ప్రత్యేక ప్రాంతాలు కంటిలోన మనసు పడితే సంబరంతో కాదు నాట్యమాడదు చేయి లేచి చెవిని నరకదు ప్రేమ గుండెను ఉరి తీయదు వేలు తెగితే నోరు నవ్వదు అసూయ వాళ్ళకుండదు సంగం అంటే యేసుక్రీస్తు శరీరమే సోదరా మీరంతా అవయవాలు అతికి ఉండాలి ఏ భాగం పాడుపడిన శిరస్సుకే మహిమరా ఈ భావం బోధపడితే అభ్యంతర పరచకురని ఇంత గొప్ప దైవ ప్రేమ కనపరిచిన నాడు క్రీస్తు నీలో ఉంటాడురా ప్రేమే ఆత్మకు ఫలము ప్రేమే తరగని ధనము ప్రేమే పరమము మార్గము ప్రేమ వరకు నిత్య జీవము ప్రేమ లేనివాడు పరలోకానికి అర్హుడు ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే భయంకరుడు
ప్రత్యేకమైన పాట పాడిన యవనస్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు వాక్య పరిచయం చేయడానికి మన మధ్యన పాస్టర్ సిహెచ్ వెంకటేశ్వర గారు ఉన్నారు. తమ్ముడు అన్నయ్యను పరిచయం చేసే సమయం వచ్చింది. మా కుటుంబంలో వెంకటేశ్వర గారు మొదట జన్మించారు, నేను చివరిగా జన్మించాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో 42.5 సంవత్సరాలు ఏకదాడిగా ఎక్కడ బ్రేక్ రాకుండా పరిచర్య చేశారు. ఒక సామాన్యమైన ఒక పాస్టర్గా ఆయన పరిచర్యను ప్రారంభించి యూనియన్ ప్రెసిడెంట్గా, డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా వారు పనిచేసి పదవి విరమణ పొందారు. పదవి విరమణ పొందినప్పటికీ సేవలో ఉన్నప్పుడు ఎంత పరిచర్య చేశారో అంతకంటే ఎక్కువ పరిచర్య చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. పాస్టర్ విజయ్ గారు అంటే నేను పాస్టర్ విజయ్ వెంకటేశ్వర గారిని చూస్తూ పెరిగాను. ఆయన వాక్యం వింటూ నేను ఆధ్యాత్మికంగా బలపడ్డాను. దేవుడి సేవ చేయడానికి దేవుడు నన్ను ప్రేరేపించడానికి ఉపయోగించుకున్న వ్యక్తి పాస్టర్ వెంకటేశ్వర గారు. ఈరోజు నేను ఇలా ఈ విధంగా ఉన్నానంటే ఆయన మార్గమే, ఆయన జీవించిన జీవిత విధానమే. దేవుడు ఆయన జీవిత విధానం ద్వారా నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించాడు. ఆ విధంగా కుటుంబంలో మొదటగా జన్మించిన వ్యక్తిగా మా అందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా ఆయన జీవించారు. పరిశుద్ధ గ్రంథము క్షుణ్ణంగా చదివారు, విపులంగా అందరికీ అర్థమయ్యేలాగా ఆయన బోధించగలరు. అటువంటి దైవ సేవకులు, సమర్పణ కలిగిన దైవ సేవకులు మనతో ఉండటం ఈరోజు నిజంగా మనకి గొప్ప ఆశీర్వాదం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుండి వర్తమానం మనకి బోధించి మన ఆధ్యాత్మిక బలపరచవలసిందిగా ఈ సమయాన్ని డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర గారికి ఇస్తున్నాం. దేవుని అపారమైన ప్రేమ చేత ఇది నేను రిటైర్ అయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ రావడం. ఇది కూడా నేను ఊహించలేదు, ఇక్కడ రావాలని ప్రణాళిక వేయలేదు. ఒక కార్యక్రమము వరకు నేను వెళ్తూ దాన్ని పూర్తి చేసి మధ్యలో ఇక్కడ ఆగాను. ఇది ఆశ్చర్యంగా జరిగింది కార్యక్రమం. ఇబ్రహీంపట్నం సంఘంతో ఉండడం చాలా గొప్ప భాగ్యం. ఈ ఆలయంలో ఎన్నో తరబీదు కార్యక్రమాలు, ఎన్నో ఉపన్యాసాలు, ఎస్పర్స్ మీటింగ్లో, సభా మీటింగ్లో ఎన్నోసార్లు ఇక్కడ ఉపన్యాసం చేశాను. దేవుడు నాకు ఇచ్చిన యాదిక్యతను బట్టి ఈ సంఘంలో ఉండడానికి, ఈరోజు మీతో ఈ సమయం గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఆనందిస్తున్నాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఇది ప్రపంచంలో బహుగా ఆశీర్వదింపబడిన సంఘం. దానికి ఒకటే ఒక కారణం, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి పునాది పరిశుద్ధ లేఖనం. రెండవది, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి
ప్రవచన సార్ మిసెస్ ఎల్ఎన్జి వైటం గారు రాసిన గ్రంథాలు. మనము పరిశుద్ధ గ్రంథాన్ని వేరే వాళ్ళకంటే ఎక్కువగా విపులంగా బోధించడానికి గల కారణము మిసెస్ ఎల్ఎన్జి వైటం గారు రాసిన రచన. ఆ తరువాత కాలంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు రూపొందించిన ఇంకొక విలువైన గ్రంథం ఉంది. ఇదే సబ్బాత్ బడి పాఠం. ఇది 3వ ఆశీర్వాదం. విజయ్ గారు చెప్పినట్టు 42.5 సంవత్సరాల నా పరిచర్యలో ఈ సబ్బాత్ బడి పాఠం చదవని వారం లేదు. అత్యున్నతమైన జ్ఞానాన్ని ఈ గ్రంథం నుండి నేను సేకరించాను. సాధారణంగా ప్రసంగము సమయానికి వస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథం ఎక్కువ సబ్బాత్ బడి పాఠంలోనే బోధింపబడుతుంది. సో మీ చేతిలో ఉంటుంది ఈ గ్రంథం, మీరు చదవండి. బోధించడానికి ఈ రోజు సబ్బాత్ రోజు టీచర్ గారిని ఏర్పాటు చేస్తారు, వారు బోధిస్తారు, దానిని కూడా వినండి. ఆ విధంగా మీరు దైవ జ్ఞానాన్ని పెంచుకుంటారు. అత్యున్నతమైన ఆశీర్వాదాలు మన సంఘానికి దేవుడు ఇచ్చాడు. అందులో మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన తర్వాత అది అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కూడా ఇచ్చాడు. ఈరోజు నేను మాట్లాడబోయే అంశంలో కొన్ని విషయాలు మనం గ్రహిస్తాం. 3వది సబ్బాత్ బడి పాఠం. ఒకవేళ తెలుగులో మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి. చాలా మందికి తెలుగులో అర్థం కాదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళకి మీరు ఇంగ్లీష్లో చదవండి, మీకు అమూల్యమైన జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు మేధావులు, మహా గొప్ప మేధావులు, సామాన్యులు కాదు. వాళ్ళు 2-3 సంవత్సరాల ముందే పాఠాన్ని తయారు చేసి రెడీ ఉంచుతారు మన కోసం. ఇప్పుడు ఆదికాండం చదువుతున్నాము, చాలా అమూల్యమైన విషయాలు ఈ పాఠాలు రాయబడ్డాయి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని ఆధారం చేసి శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రస్తుతం ప్రపంచం పొందిన అభివృద్ధిని ఈ సబ్బాత్ బడి పాఠంలో రాస్తారు. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కొన్నిసార్లు ఈ సబ్బాత్ బడి పాఠం అర్థం కాదు. వాళ్ళు చాలా గొప్ప మేధావులు. వాళ్ళ మేధస్సుకి మనము కొన్ని సందర్భాల్లో అందుకోలేము. అందుకనే అందులో రాసిన పాఠాలు మనకి కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తాయి, కానీ అలవాటు పడితే అర్థం. ఈరోజు వాక్యం నుండి మనం చదువుకోబోయేటువంటి అంశము ఒక ప్రాముఖ్యమైన మాట. పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు. ఈ మాట, ఈ పరలోకమందున్న దేవుడు అని చెప్తున్న ఈ 2 పదాలు, వీటిని నేను వివరిస్తాను. కాన్సెప్ట్, ఈ మాటలు ఎందుకు రాశాడు, ఎందుకు ఉపయోగించాడు, దానిలో ఉన్న ప్రాముఖ్యమైన సారాంశం ఏమిటి. దీన్ని ఇంత లోతుగా చదవడానికి ప్రధానమైన కారణము, పాస్టర్ గారికి ఎక్కువ భాగం ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం బోధిస్తున్నాము. పాస్టర్ విజయ్ గారు చెప్పినట్లుగా నేను సంస్థ నుంచి పదవి విరమణ చేశారు, కానీ బోధించడం నుంచి విరమణ చేయలేదు. ఇంకా ఫుల్ టైం నేను బోధిస్తూనే ఉన్నాను. దానిలో భాగంగా ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథము, ప్రవచనాలు, రాబోయేటువంటి చివరి సంభవాలు, వీటన్నిటి గురించి ప్రస్తుత కాలంలో ఎక్కువగా వివరిస్తున్నాను. అందుచేత ఈ దానియేలు గ్రంథం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రంథాన్ని అందరికీ అర్థమయ్యే శైలిలో రాశాను. భవిష్యత్తు రోజుల్లో స్వతంత్ర సెక్షన్లో దాన్ని పనివారికి పంచిపెడతారు. నెబుకద్నెజర్ అనే రాజు, ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. ఈ రాజు మనసులో ఆలోచన ఏంటంటే, నా తర్వాత నా రాజ్యం ఏం కావాలి, నా తర్వాత నా రాజ్యము ఏం కావాలి. అదే సమయంలో దానియేలు అనే ప్రవక్తున్నాడు. ఈ దానియేలుకి ఇంకో ప్రశ్న ఉంది. యెరూషలేము నుంచి బానిసలుగా కొనుక్కోబడిన ఇశ్రాయేలీయులు, ఈ బానిసలు, వీళ్ళ భవిష్యత్తు. ఇది ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్తుంది. దానియేలు మనసులో ఈ ఆలోచన ఉంది, నా ప్రజలు, మా పట్టణం, మా దేశం ఏం కాబోతుంది, దాని భవిష్యత్తు ఏమిటి. బానిసలుగా ఉండడానికి
ఇర్మియా ఇచ్చిన ప్రవచనం ప్రకారం 70 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి బబులోను సామ్రాజ్యానికి తీసుకుని రావడం. అయితే నా ప్రజల భవిష్యత్తు ఏమిటి అని దానియేలు ఆలోచన చేస్తాడు. నా తర్వాత నా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారని నెబుకద్నెజరు ఆలోచన చేస్తాడు. నెబుకద్నెజరుకి నాకు ఒక సంబంధం ఉంది. నెబుకద్నెజరు 43 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. నేను 43 సంవత్సరాలు పరిచయం చేశాను, విరామం లేకుండా. సో నెబుకద్నెజరు గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. ఏం కోపం వచ్చింది ఒక రోజు. రాజులకు కోపం రావడం సహజం. ఈ కోపం వచ్చినప్పుడు ఓ తీర్మానం చేశాడు ఈయన. ఆయన చేసిన తీర్మానం ఏంటంటే, ఆయన సామ్రాజ్యంలో దాదాపు నా లెక్క ప్రకారం 100 మందిని జ్ఞానులను పెంచి పోషిస్తున్నాడు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని అన్ని వాళ్ళకన్నీ చేకూర్చి సమకూర్చి అతి శ్రేష్టమైన వస్తువులు, శ్రేష్టమైన వాళ్ళకి కావాల్సిన వాటి అన్నింటినీ చేకూర్చి ఆయన వాళ్ళని పోషిస్తున్నాడు. ఆయన ఒక కళ వచ్చింది. ఈ కళ భావం చెప్పమని అడిగితే ఈ జ్ఞానుల్లో 100 మందిలో ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ 100 మంది జ్ఞానులు 13 అన్య దేవతలను ఆరాధన చేస్తారు. అన్య దేవతల భవిష్యత్తును చెప్పలేవు. అన్ని దేవతలకు అంత జ్ఞానం లేదు. భవిష్యత్తును తెలుసుకునేటువంటి జ్ఞానం అన్ని దేవతలకు లేదు. అసలు రాజుగారు పాల్పడాల్సింది ఆ దేవతల మీద. బబులోను సామ్రాజ్యంలో 13 దేవతలు ఉన్నారు. ఈ 13 దేవతల్లో ఒక్క దేవత కూడా భవిష్యత్తుని గురించి చెప్పలేదు. ఈ 13 దేవతల్ని జ్ఞానులు ఆరాధన చేస్తారు. అసలు తప్పు వాళ్ళది, ఈ జ్ఞానులు కాదు. అయితే ఈ రాజుగారు అడిగిన ఈ ప్రశ్నకు ఆయనకు వచ్చిన కళకు గల భావాన్ని చెప్పలేకపోవడం చేత ఆయనకి చాలా ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాం. బబులోను సామ్రాజ్యంలో ఒక లక్షణం ఉంది. మనుషులను యవనస్తులను తీసుకుని తగ్గిది చేస్తారు. కొంత డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళ సామ్రాజ్యంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పడం కోసం వీళ్ళు తగ్గిది చేస్తారు. అందులో 4-5 రకాలైన తగ్గిదులు ఉన్నాయి. అందులో ఒకటి వాడికి బబులోను భాష, కల్దీయుల భాష నేర్పుతారు. కల్దీయుల భాష ఆ రోజుల్లో వాళ్ళని సృష్టించేది ఏంటంటే, ఈ భాష చదివిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఏ భాషనైనా అర్థం చేసుకోగలరు. ఆ విధంగా విద్యాభ్యాసం చేసి వాళ్ళని పెంచి, విద్యాభ్యాసం చేయించి పెంచి పోషించి సమస్త వసతులు వనరులు అన్నింటినీ చేకూర్చి వాళ్ళు రాజుగారి సమక్షంలో ఆయనకు అవసరమైనప్పుడు సలహాలు చెప్పి కష్టకాలంలో ఆదుకోవాలి. అది ఆయన ఉద్దేశం. అయితే చాలా కష్టమైన పరిస్థితి. ఆయన కళ వచ్చింది, మర్చిపోయాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఏమంటాడంటే, మీరందరూ చాలా జ్ఞానులు కదా, నా కళ ఒకటే కాదు, నాకు వచ్చిన కళ భావం కూడా చెప్పాలి. అప్పుడు వాళ్ళన్నారు ఒక మాట, రాజుగారికి ఆగ్రహం రావడానికి గల కారణం, ఇటువంటిది ఈ ప్రపంచంలో ఏ రాజు అడగలేదు. ఇలాంటి ప్రశ్న ఏ రాజు మమ్మల్ని మీరు అడుగుతున్నది అసాధారణం అని వాక్యాలు చదవటానికి మనకి టైం ఉందో నేను చెప్తాను. అసాధారణం ఈ మాట చెప్పేటప్పుడు అది అసాధారణం అయితే మీరెందుకు ఉంది? మీకు జ్ఞానం పేరుంది కదా, మీరు మేధావులు కదా, మీరు ఎక్కువ జీతం తీసుకుంటారు, ఎక్కువ అలవెన్సులు తీసుకుంటారు, మీరు అంత సుఖంగా బతుకుతారు. మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి కూడా చాలా గొప్ప రాబడి ఉంది. మేము ప్రత్యేకంగా మేము చూస్తున్నాం. నా కష్టపడ సమయంలో మీరు సహాయం చేయలేకపోతే మీరు అసాధారణం కాదు, ఇది సాధారణం. జ్ఞానులు దీనికి చెప్పాలి, అది మీ డ్యూటీ. అప్పుడు రాజు గారికి రాజుల గురించి ఒక సామెత ఉంది, వాళ్ళకి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా ఎవరు పట్టుకోలేరు. అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా ఎవరు స్వాధీనం చేసుకోలేరు. వెంటనే ఆజ్ఞ జారీ చేస్తారు. ఆజ్ఞ జారీ చేసేది ఆయన నా సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయడం. ఈ సమాచారము దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు కూడా జ్ఞానులు లెక్కింపబడ్డాడు. అప్పటికే ఆయన తరబీదు పొందాడు. 3 సంవత్సరాలు కల్దీయుల భాష నేర్చుకున్నాడు. ఈ జ్ఞానులందరిపైన జ్ఞానులుగా ఇతన్ని దానియేలుని నియమించాడు. అప్పుడు ఈ అర్యోక్ అనే మనిషిని నియమించాడు. అర్యోక్ వచ్చి ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయాడు. ఈ ప్రాణహాని మరణ శాసనం రాజు గారి సమక్షం నుంచి చాలా త్వరగా వెలువడింది. అందుచేత చాలా కంగారుగా ఉన్నారు అందరూ. ఏమైపోతాం మా జీవితం అని. దానియేలు దగ్గరికి వస్తే దానియేలు దీని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. మనం ఈరోజు చదువుకున్న వాక్యము లేఖన భాగము చదువుతాం. దానియేలు గ్రంథము
2వ అధ్యాయం 18వ వాక్యం. ఎవరైనా సరే చదవండి. ఒకవేళ మీ దగ్గర మైక్ ఉంటే మీరు మైక్ తీసుకుని చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం, 18వ వాక్యం. ఓకే, ఇక్కడ మైక్ చదవమంటారు. తానును తన స్నేహితులు తాను తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో నశింపకుడునట్లు నశింపక ఉండినట్లు ఆ కల యొక్క మర్మ విషయములు కళ యొక్క మర్మమ విషయములు పరలోకమందున్న దేవుని వలన పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందే కటాక్షము నిమిత్తమై పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఆయనను వేడుకొనుడి. పరలోకమందున్న దేవుడిని వేడుకోండి. దానియేలు అతని ముగ్గురు స్నేహితులతో చెప్తున్నాడు. ఇక్కడ మన పట్టణం ఇక్కడ ప్రారంభమవుతుంది. పరలోకమందున్న దేవుడు. ఎందుకు పరలోకమందున్న దేవుడు అనేటువంటి మాట దానియేలు ఉపయోగిస్తున్నాడు. అంతకుముందు ఏం చెప్పాను? బబులోను సామ్రాజ్యంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? 13 దేవతలు. ఈ 13 దేవతలు విగ్రహంతో తయారు చేయబడిన లోహాలతో, మిళితమైన లోహాలతో తయారు చేయబడిన ఒక స్వరూపం కలిగిన దేవతలు. ఈ దేవతలను వేరుగా భిన్నంగా ఉండేటువంటి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మీరు ఆరాధన చేసే ఈ విగ్రహాలు కాదు, పరలోకమందు ఉన్నాడు ఆ దేవుడు. ఆ దేవుడి గురించి ఈయన మాట్లాడి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పాడు, నేను ప్రార్థన చేయండి అని చెప్పాడు. పరలోకమందు ఉన్న దేవునికి మీరు ప్రార్థన చేయండి. ముగ్గురు స్నేహితులు ఇద్దరు కలిసి వాళ్ళు ఆ రాత్రి ప్రార్థన చేశారు. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ ప్రార్థన చేసిన తర్వాత దానియేలు నిద్రపోయాడు. ప్రార్థన చేసిన తర్వాత దానియేలు నిద్రపోయాడు. కానీ రాజు గారికి మాత్రం నిద్రలేదు. నిద్రపోయాడని నేను ఎలా చెప్తానంటే, వాడికి కొన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది. ఆ రాత్రి దేవుడు పరిష్కారం చేశాడు. ఆ రాత్రే దేవుడు అంటే ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు దానియేలు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం ప్రార్థన చేసి మన సమస్యను దేవుడికి చెప్పుకొని మనము నిశ్చింతగా ఉండవచ్చు. ప్రార్థన చేసి ఇంకా వరి అయితే మన క్రిస్టియన్స్ కాదు. అతను ప్రార్థన చేశాడు, నిద్రపోయాడు. అందుకని దేవుడు రాత్రి అతనికి దర్శనం ఇచ్చాడు. అతనికి దర్శనం వచ్చింది, ఈ విషయం అతనికి తెలిసింది అని మనం ఎలా గ్రహిస్తామంటే, రాత్రి ప్రార్థన చేసి దానియేలు నిద్రపోయాడు. ప్రతి క్రైస్తవుడు దీనిలో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, మీరు ప్రార్థన చేస్తే మీ సమస్యను దేవుడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఇక్కడ నుంచి దాన్ని ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మీరు వరి లేకుండా ఉండాలి. అందుకే ఏం చెప్తారంటే, వరి అండ్ ప్రేయర్ విల్ నాట్ గో టుగెదర్. వరి అండ్ ప్రేయర్ విల్ నాట్ గో టుగెదర్. ఈ చింత ప్రార్థన రెండు కలిసి నడవాలి. మనం ప్రార్థన చేస్తామో చింత పడతాం. కానీ దానియేలు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠము, స్నేహితులతో చెప్పాడు, పరలోకమందున్న దేవుడిని ప్రార్థన చేయమన్నాడు. దానియేలు హాయిగా నిద్రపోయాడు. ఇంగ్లీష్ లో చిన్న స్మాల్ స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే, మై చైల్డ్ ఐఎమ్ అవేక్ యు స్లీప్. మీరు నిద్రపోండి, నేను మెలకుగా ఉన్నాను. ఇంకొక లేఖన భాగం, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు. మనము కొనగడంటే ఎక్కువ ప్రయాణం పడతాం. అది లైఫ్లో నేను నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన పాఠం. సముద్రం ఉగ్గలు వచ్చి మీద పడ్డా, భూకంపం వచ్చి మీద పడ్డా, నేను ఎంతసేపు నిద్రపోవాలి అంతసేపు నిద్రపోతాను. ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నా స్వాధీనం లేదు, నేనేం చేయలేను. మెలుగుగా నేనేం చేయలేను. చదువుకునేటప్పుడు కూడా నేను ఎప్పుడు 10 గంటల తర్వాత, రాత్రి 10 గంటల తర్వాత చదువుకోలేను. క్యాండిల్ వెలిగించి టీ తాగి నిద్రంతా మానేసి అలా చదువుకున్నాం. తెరవలేటువంటి సమస్తం మర్చిపోతాను. అందుకని 10 గంటల తర్వాత మనం నిద్రపోయేటువంటి టైం. మీరు నిజంగా దేవుని యొక్క విశ్వాసం ఇచ్చిన వాళ్ళైతే ఈ పాఠం నేర్చుకోండి. వరి అండ్ ప్రేయర్ విల్ నాట్ గో టుగెదర్. మీరు వరి అన్నామంటే ప్రార్థన చేయండి. ఈ రెండు మాత్రం కలిసి నడవు. దానియేలు దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి సారాంశం, దానియేలు బాగా నిద్రపోయాడు. ఆ రాత్రి దానియేలు దేవుడు నెబుకద్నెజరుకి ఏం కళ ఇచ్చాడో ఆ కళ అంతా దానియేలు వీడియోలో చూపించాడు. మోడర్న్ వీడియో. ఈ వీడియోలో దానియేలు ఈ కళ అంతా చూశాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు దేవుడి దర్శనం ఇచ్చాడు అతనికి. ఈ కళలో ఎంత చూశాడు. ఆ తర్వాత అధికారి దగ్గరికి చెప్పాడు, నేను కలభావాన్ని చెప్తాను, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను.
కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఏం గుర్తించాలంటే, మీరు ప్రార్థన చేసేటువంటి మనుషులైతే వరి అవ్వదు, చింతపడద్దని స్పష్టంగా లేఖనాల్లో చెప్పాడు. ఇది మీరు చదవద్దు, నేను కంఠస్థం చేసిన దగ్గర నుంచి చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో, దేని గురించి చింతపడకుడి, దేని గురించి చింతపడ. ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు ఆయన ఎప్పుడు కూడా వరి అవ్వవలసిన అవసరం లేదు. అది మన విశ్వాసం. దానియేలు ప్రార్థన చేసి నిద్రపోయాడు. దాన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ట్రస్ట్, తెలుగులో నమ్మిక. నీకు దేవుడి మీద నమ్మిక అనేది ఉంటే ఎటువంటి పరిస్థితులు మీదకి వచ్చి పడినా ఒకే విషయము దేవుడు చూసుకుంటాడు. పరలోకమందున దేవుడికి బబులోను సామ్రాజ్యంలో ఆరాధన చేస్తున్న 13 మంది దేవతలకు మధ్య వ్యత్యాసం. మీరు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? జీవము గల దేవుడు, సజీవుడవు దేవుడు. తర్వాత ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడని మనం నమ్ముతున్న ఆ దేవుడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి ఒక క్లిష్టమైన సంభవం ఏర్పడితే మనం నేర్చుకోవాల్సిన పాఠము ప్రార్థన చేసి ఆ సమస్యను దేవుడికి అప్పగించండి. మనకి ఏది శ్రేష్టమో, ఏది క్షేమమో దాన్ని దేవుడు చేస్తాడు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత బోధించడం కోసం నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్పే మాటలు ఎక్కువ అనుభవం. దేన్నైతే నేను అనుభవించానో దాన్ని ఇతరులకు బోధిస్తాను. కానీ మీరు కూడా మనం ఈరోజు డివైన్ సర్వీస్లో నేర్చుకునే పాఠం, మీరు వరి అవుతారో ప్రార్థన చేస్తారో నిశ్చయించుకోండి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే వరి అవ్వద్దు, వరి అయితే ప్రార్థన చేయలేదు. వరి అవ్వద్దు ప్రార్థన చేస్తే జవాబు రాదు. దేని గురించి చింతపడకూడదు స్పష్టంగా చెప్పి పౌరులు రాశారు ఫిలిప్పీ సంఘాన్ని. ఆ తర్వాత ఈమె రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారి దగ్గరికి తీసుకొస్తే రాజుగారి దగ్గరికి రాకముందు వీళ్ళు 19వ వాక్యంలో ఈయన ఏం చేశాడంటే, దేవుడు ఈ దర్శనాన్ని అతనికి చూపించిన వెంటనే ప్రార్థన చేశాడు కదా. 19వ వాక్యంలో చదవండి. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడు. రెండవసారి ఈ మాట ఉపయోగించాడు, పరలోకమందున్న దేవుని అనే మాట. దానియేలు గ్రంథంలో ఎన్నిసార్లు ఉందో, 2వ అధ్యాయం ఎన్నిసార్లు ఉందో చూస్తాం. ఇది రెండవసారి పరలోకమందున్న దేవుని స్తుతించాను. రెండవది, మన అవసరాలు చెప్పడం కోసం ప్రార్థన ఒకటే కాదు, మన అవసరాలు దేవుడు తీర్చడానికి ఇష్టపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అది ప్రార్థన. ప్రార్థనలో రెండవ భాగం. ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం అంటాము, ఈ దేవుడు ఎప్పుడైనా నేను చేస్తే కృతజ్ఞత కానికిస్తామంట. సాధారణంగా కృతజ్ఞత లేకుండా కానికిస్తాం. రెండవది, కృతజ్ఞత కానుక కంటే శ్రేష్టమైనది కృతజ్ఞతాస్తుతులు. వెంటనే దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవరికి? మరలా అదే మాట ఉపయోగించాడు, పరలోకమందున్న దేవుడు. అంటే బబులోను సామ్రాజ్యంలో వాడు ఆరాధన చేస్తున్న ఈ 13 దేవతలు కాదు, ఈ దేవతలు కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడు పరలోకమందు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞత కానుక కంటే కృతజ్ఞతాస్తుతులు శ్రేష్టమైనవి. కృతజ్ఞత లేకుండా కానుక వచ్చాను తెలుసా నీకు? నేను ఎంతో మందిని చూశాను, దేవుడికి ఏం చేశాను కాబట్టి నేను ఇంత డబ్బు ఇచ్చేస్తాను, ఇంత కానుక ఇచ్చేస్తాను అని అనుకుంటారు. దేవుడు కోరేది మన డబ్బు కంటే ముందు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత హృదయం. కృతజ్ఞత హృదయం అనేది అంటే ఒకసారి దేవుడు మేలు చేసిన తర్వాత మనం జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునేది కృతజ్ఞత. ఒకరోజు కానుక ఇచ్చేసి మర్చిపోయేది కృతజ్ఞత కాదు. ఏ మనిషికైతే ఈ కృతజ్ఞత అనేది ఎల్లకాలం ఉంటుందో దానిని మనము కృతజ్ఞత గల మనిషి, వ్యక్తి అని మనము గ్రహిస్తాం. ఈ సందర్భంలో ఎవరైతే దేవుడికి ప్రార్థన చేసి నిశ్చింతగా ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు వాళ్ళ అవసరతలను తీర్చి వాళ్ళకి శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడని మనం గ్రహిస్తాం. మీకు ఒక వాక్యం చెప్తాను, తర్వాత మనం ముందుకెళ్దాం ఈ అంశంలో నుంచి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము
3వ వాక్యం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి వారిని గలవానిగా నీవు పూర్ణ శాంతి గలవానిగా శాంతి గలవానిగా కాపాడుదును. అప్పుడు ఏ వాగ్దానం అండి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయి. అంటే దీని ఇంగ్లీష్లో ట్రస్ట్. ఎవరైతే దేవుడిని నమ్ముతారో, దేవుడి మీద నమ్మిక ఉంచుతారో వాళ్ళకి పూర్ణ శాంతి అనుగ్రహిస్తానని చెప్పి దైవత్వంలో మనం ఆరాధించేటువంటి దేవుడిలో ఉన్న లక్షణం మీకు ఈ దేవుడు ప్రార్థన చేసిన తర్వాత మనిషి ఆయన నమ్మకపోతే ఏం సంభవిస్తుందంటే మానసిక ఒత్తిడి. మనిషి దేహానికి ఒత్తిడి అనేది ఎప్పుడు మంచిది. ఏ వయసులోనైనా ఏ స్థితిలోనైనా ఒత్తిడి అనేది చాలా ప్రమాదకరమైనది. దీన్ని స్ట్రెస్ అని చెప్పవచ్చు. మనకి వరి ఉండడం చేత స్ట్రెస్ వస్తుంది మనిషికి. అయితే ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో మనిషి శరీరంలో ఉన్న అవయవాలు మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. ప్రతిదీ మనకి ఎన్ని అవయవాలు ఉన్నాయో మొత్తం ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది వరి వల్ల. స్ట్రెస్, ఒత్తిడి తెలుగులో చాలా చక్కటి మాట రాస్తుంది. కాబట్టి ఏ మనిషి అయితే ఒత్తిడి నివారించుకోవాలనుకుంటాడో ఆ మనిషి యెషయా 26:3 మీరు కంఠస్థం చేయండి వాక్యం. ఎవడు దేవుడి మీద ఆధారపడతాడో ఆనుకుంటాడో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా. ఆ శాంతి కావాలని అంటే అది అనుగ్రహించేటువంటి దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఆయన ఎక్కడున్నాడని చెప్తున్నాడు దానియేలు? పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో లేడని అర్థం కాదు, పరలోకంలో ఉన్నాడని ఆయన బోధిస్తున్నాడు. ఆ సందర్భంలో ఈ పాఠం ఇంకా మనం ముందుకు చదువుకోక ముందు 2వ అధ్యాయం 21వ వాక్యం దేవుడిని స్తుతించేటప్పుడు దానియేలు ఉపయోగించిన పదాలు. ఆయన కాలమును సమయమును మార్చువాడైండి, రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడై ఉన్నాడు. బ్రహ్మాండం చెప్పాడు. ఏం చేస్తాడంట? కాలమును సమయమును మార్చువాడైండి, రాజులను త్రోసివేయచ్చు నియమించువాడై ఉన్నాడు. మన చర్చ్ సర్టిఫికేట్ చర్చ్ ఈ వాక్యం బాగా తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మనం అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఉత్తరాలు, అనవసరమైన తలంపులు, స్కీములు, ప్లాన్లు, ప్రణాళికలు ఇవన్నీ వ్యర్థం. స్పష్టంగా చెప్పాడు, రాజులను నియమించుతూ త్రోసివేయచ్చు ఉన్నాడంటే. అది బలమైన సందేశం మనందరికీ. ఈ నవీన కాలంలో ఈ వాక్యాన్ని ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మెంబరు తెలుసుకోవాలి. ఈ సంఘాన్ని పరిపాలించేది మా కంటితో చూస్తున్న నాయకులు కాదు, మన నేత్రాలకి కనిపించిన అదృష్టుడు ఒక దేవుడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని నడిపించే దేవుడు, నాయకుడు మన నేత్రాలకి కనిపించేటువంటి నాయకులు కాదు, మన నేత్రాలకి కనిపించిన అదృష్ట దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు. అందుకే ఇలా ఉంది. మనకి ఈ వైభవం, ఈ ఆస్తి, ఈ సంపద, స్వతంత్రం, ఆరోగ్యం సమస్తం ఆయన మనం పరిపాలిస్తున్నాడు కాబట్టి మనకు అందించబడుతుంది. అందుకే ఎప్పుడు మానవులను చూడదు. అదృష్టుడైన దేవుడు పరిపాలిస్తున్న ఈ సంఘంలో మనం ఉన్నాం. దేవుడు సమస్తం చూసుకుంటాడు. అదే చెప్పాడు, కాలమును సమయమును మార్చువాడయ్యండి, రాజులను త్రోసివేయచ్చు నియమించువాడై ఉన్నాడు. ఇది దీనిలో నుంచి వచ్చేటువంటి సమాచారం. దీనిలో కొంతమంది అంటారు నా టైం బాగోలేదు అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? నా టైం ఎవరికైనా బాగోకపోతే ఈ వాక్యం చదువుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం దేవుడు చెప్తున్నాడు, కాలాన్ని సమయాన్ని మారుస్తాడు, రాజులను నియమిస్తాడు, రాజులను త్రోసేస్తాడు. అందుకని నా పర్సనల్ లైఫ్లో నేను కూర్చున్న కుర్చీ శాశ్వతంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకున్నాను. ఒకవేళ అలాగే జరిగితే హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ శాశ్వతంగా నా చేతిలో ఉండేది ఏదని నేను నమ్మానంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మీరు పుస్తకంలో చూస్తున్నారు, కానీ నా మైండ్లో ఉంది. ఎవరు తీసేయలేదు, ఎవరి వాళ్ళు సాధ్యం కాదు, నేను చచ్చిపోయాను. ఈ గొప్ప విశ్వాసం నన్ను నడిపించింది.
ఇన్నేళ్ళైనా దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టాడు. కాబట్టి మనం ఏ సమయంలోనైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితి శాశ్వతం కాదు. ఏం చెప్పాడు? కాలమును సమయమును మార్చువాడేయండి, రాజులను నియమించుతూ త్రోసివేయండి వాడేయండి. మనందరికీ ఈరోజు రెమినెంట్ చర్చ్ చర్చ్కి దానియేలు గ్రంథం నుంచి వచ్చే వర్తమానం, పరిశుద్ధ గ్రంథం ద్వారా వచ్చిన జ్ఞానం, పరిశుద్ధ గ్రంథం ద్వారా నువ్వు సంపాదించిన విజ్ఞానం, దాన్ని అనుసరించి నడుస్తున్న విధానం, అది శాశ్వతంగా నీ జీవితంలో ఉంటుంది. కానీ నువ్వు కూర్చున్న కుర్చీ మాత్రం శాశ్వతం. అది దానికి ఏమంటానంటే, కుర్చీకి నేను సాధారణంగా చెప్తాను, కుర్చీకి చక్రాలు ఉన్నాయి. దానికి ఏమంది? చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు బట్టి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథం వల్ల వచ్చిన జ్ఞానం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. చాలా మంచి వాక్యం నేను దీని గురించి నేర్చుకున్నాను. మన ఆధ్యాత్మిక జీవితంలో శాంతిని, సమాధానాన్ని పొంది ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే ఇటువంటి ఉన్నతమైన భావాలు కలిగి ఉండాలి. అప్పుడు రాజు అడుగుతున్నాడు, దానియేలు ముందుకు రాజు వచ్చాడు. అంతకుముందు దానియేలు అతి శ్రేష్టమైన సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆయన డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు ఆయన ఉన్నతమైన 10 times బెటర్ అని ఆ చాప్టర్కి ఒక టైటిల్ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఉన్నతమైన వాడిని దానియేలుకి ఆయన పట్టభద్రుడు అయినప్పుడు రాజు డిగ్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దానియేలు చూడలేదు. ఇప్పుడు దానియేలు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డాడు. వచ్చిన వెంటనే ఈ ప్రశ్న అడుగుతాడు, నేను చూచిన కళను దాని భావమును తెలియచెప్పుట నీకు సాధ్యమా? నేను చూచిన కళను దాని భావమును తెలియచెప్పడం నీకు సాధ్యమా? ఇందులో 2 మాటలు ఉపయోగించాడు. ఏంటంటే, నేను చూసిన కళను దాని భావము. ఒకవేళ ఈ 2 లింక్ లేదనుకోండి, ఈ అన్య దేవతలను ఆరాధించేసేటువంటి బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరూ ఈయన కళ ఈయన చెప్తే వాడు పాపం తేలిగ్గా చెప్పేసేవాడు. కానీ అందుకే అడుగుతున్నాడు, కళను దాని భావము చెప్ప నీకు సాధ్యమా? మానవుని జ్ఞానంతో అంతుపట్టేటువంటి విషయం కాదు, ఇది దేవుని జ్ఞానంతో పరిష్కరించగలిగిన విషయం. అప్పుడు దానియేలు అంటాడు 27వ వాక్యంలో, రాజు అడిగిన మర్మము జ్ఞానులైనను, గాలి వీచగలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. జ్ఞానుల్లో ఎన్ని తరగతులు ఉన్నారు ఇక్కడ వివరించాడు. ఆ దేశంలో వీళ్ళందరూ జ్ఞానులు కాదండి, శ్రేష్ఠులు కాదు, భ్రష్టులు. ఎందుకంటే వీళ్ళు ఆరాధించేది నిజమైన దేవుడు కాదు. వీళ్ళు కలిగిన జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం కాదు, అసంపూర్ణమైన జ్ఞానం, ఊహాపూరితమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించారు కాబట్టి దానియేలు స్పష్టంగా చెప్పాడు, రాజు అడిగిన మర్మం జ్ఞానులైనను, గాలి వీచగలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఫినిష్, క్లియర్. పరోక్షంగా నీవు ఆరాధన చేస్తున్న 13 మంది అన్య దేవతల్లో ఒక్కడు కూడా నీవు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు అని చెప్పి ఆయన 28వ వాక్యంలో ఈ మాట్లాడినాడు, మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. పరలోకమందున్న దేవుడు అనే మాట 3వసారి ఉపయోగిస్తున్నాడు. మీరు ఆశ్చర్యపోతారు, ఎన్నిసార్లు ఉపయోగించారు. దానిలో 2వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటే నీకు అర్థం. ఇక్కడ అన్నాడు, మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. మనకి ఏ పరిస్థితి ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ప్రతి దానికి పరిష్కారాన్ని కనుక్కోగలిగిన దేవుడు పరలోకమందున్నాడు. మన క్రిస్టియన్ ఎడ్యుకేషన్లో ఇది ప్రాముఖ్యమైన విషయం. క్రిస్టియన్ ఎడ్యుకేషన్కి సెక్యులర్ ఎడ్యుకేషన్కి మధ్య వ్యత్యాసము. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ నిజమైన దేవుడిని పరిచయం చేస్తుంది. సెక్యులర్ ఎడ్యుకేషన్ కొన్ని సందర్భాల్లో ఇతీసాన్ని కూడా పరిచయం చేస్తుంది, నాస్తికత్వాన్ని కూడా పరిచయం చేస్తుంది. దేవుడికి ఆ విద్యకి సంబంధం లేదు. అందుకే ట్రూ ఎడ్యుకేషన్, నిజమైన విద్య క్రైస్తవ సంస్థల్లోనే ఇవ్వబడుతుంది. మర్మములు బయలుపరచగలిగిన దేవుడు అప్పుడు పరలోకం. ఇది 3వసారి ఉపయోగించాడు దానియేలు. అయితే ఈ మాట ఈ దానియేలు ఉపయోగించిన తర్వాత నెబుకద్నెజరుతో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, మీరు మీ తర్వాత ఈ రాజ్యం ఏం కాబోతుందో అనే విషయంలో మీరు వేదన చెందుతున్నారు. కాబట్టి దేవుడు మీకు
ఈ దర్శనాన్ని ఇచ్చాడు. మీ తర్వాత మీ రాజ్యానికి ఏం సంభవించబోతుందో మీకు తెలియజేయడానికి. ఈ మాటలు చెప్తున్నప్పుడు దానియేలు దీన్ని వివరిస్తున్నాడు కదా. దానియేలు దీన్ని వివరించినప్పుడు దానియేలుకు ఉన్న సమస్య కూడా పరిష్కారం. దానియేలుకి ఏం సమస్య ఉంది? బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఈ బానిసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్తారా? దానియేలు మనసులో ఇంకొక ఆలోచన ఉంది. యెరూషలేము ఉన్నాలో పడగొట్టబడిన ఈ దేవాలయం మళ్ళా కట్టబడుతుందా? యెరూషలేము పట్టణం మళ్ళా కట్టబడుతుందా? అందుకని దానియేలు ఎప్పుడు యెరూషలేము తోటి తిరిగి ప్రార్థన చేసేవాడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాడు. యెరూషలేములో ఉండే మనుషుల కోసం ప్రార్థన చేసేవాడు. ఈ మనసులో ఉన్న ప్రశ్నకి, బబులోను రాజు మధ్యలో ఉన్న ప్రశ్నకి రెండింటికి జవాబు చెప్పేది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఎంత అమూల్యం అండి! ఒక రాజు దర్శనం రావడమే కాదు, దానియేలుకున్న సమస్యతో దేవుడు ఈ అధ్యాయంలో పరిష్కారం చేశాడు. మీరందరూ ఆలోచించండి. ఒకవేళ ఈ దర్శనం దానియేలుకు వచ్చింది అనుకోండి, ఎవరైనా పట్టించుకునేవాడా? కానీ ఇప్పుడు ఎవరికి వచ్చింది దర్శనం? రాజుకు వచ్చింది కాబట్టి దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది. ఒకవేళ రాజుకు రాకుండా దానియేలుకే ఈ దర్శనం వచ్చింది అనుకోండి, ఎవరు పట్టించుకోరు. కానీ రాజుకు వచ్చింది కాబట్టి ఆయన ఆటంకం వచ్చింది. ఆయన దేశంలో ఇంతకాలం పెంచి పోషిస్తున్న ఈ జ్ఞానులందరికీ అగ్ని పరీక్ష. నిజమైన దేవుడు ఎవరో రుజువు అవడం కోసమే దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు. మళ్ళా 37వ వాక్యంలో ఈ మాటలు అంటాడు. 2వ అధ్యాయం, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ఇంకొకసారి క్రిస్టియన్ చర్చ్, చర్చ్ బాగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, రాజునకు పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను మరియు దేవుడు ఈ విషయాలన్నింటినీ నీకు ఇచ్చాడు రాజుతో చెప్తున్నాడు. కాబట్టి పరలోకమందున్నాడు ఈ మర్మాలు బయలుపరచగలిగిన దేవుడు. నువ్వు పోషిస్తున్న ఈ జ్ఞానులు ఎవరు కూడా ఏ పని చేయలేదు. నీకు ఇంకొక విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను. మర్మాలు బయలుపరచగలిగిన శక్తి అన్య దేవతలకు లేదు. అన్య దేవతలకి తర్వాత భవిష్యత్తును చెప్పగలిగిన జ్ఞానం కూడా అన్ని దేవతలకు లేదు. అందుకని క్రైస్తవ్యం అనేది, క్రైస్తవులు అనేవాడు ప్రపంచంలో జ్ఞానం విషయంలో అత్యున్నతమైన వాడు. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఉన్న నవీన ఇన్వెన్షన్స్ అంటే కొత్త విషయాలను కనుక్కున్నది ఎవరని మీరు అనుకుంటారు? దాదాపు 1400 నూతనమైన విషయాన్ని కనుక్కున్నది ప్రపంచం, ఆధునిక ప్రపంచం. ఈ ఆధునిక ప్రపంచంలో 1400 నూతనమైన అంశాలని వాళ్ళు కనిపెడితే అందులో 1200 వరకు క్రైస్తవులే కనుక్కున్నారు. 1200 క్రైస్తవులే, 200 మాత్రమే వేరే వేరే దేశాలలో కనుక్కున్నారు. క్రైస్తవులకి ఎంత విశేషమైన జ్ఞానం ఇచ్చాడో దేవుడు. రైట్ అనే రెవరెండ్ రైట్, ఆయన బిషప్, మెథడిస్ట్ బిషప్, ఆయన ప్రసంగం చేస్తున్నాడు. మానవుడు గాలిలో ఎగరలేడు. ఆయన కొడుకులు ఇద్దరు ముందు కూర్చున్నారు. రైట్ సోదరులు వాళ్ళ పేరు. నాన్నగారు ఏంటి గాలిలో ఎగరలేరని చెప్తున్నారు, మనకు కొన్ని పరిశీలన చేద్దాం, మనుషులు గాలిలో ఎగురుతారో లేదని ప్రయత్నం మొదలు పెడితే వాళ్ళు ఏం కనుక్కున్నారు? రైట్ సోదరులు గాలిలో ఎగిరే విమానం కనుక్కున్నారు. క్రిస్టియన్స్, ఎందుకంటే దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు క్రిస్టియన్ చర్చ్. క్రైస్తవుల వలన ప్రపంచానికి వచ్చిన కొన్ని విలువలు చెప్తాను. ప్రజాస్వామ్యము క్రైస్తవులు తెచ్చింది. అర్థమైనా? ప్రజాస్వామ్యము క్రైస్తవ దేశాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. క్రైస్తవులు తెచ్చింది ఇంకొకటి నాగరికత. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మోస్ట్ మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్రిస్టియన్ డాక్ట్రిన్. నవీనమైన చట్టాలు, ప్రపంచంలో ఉన్న చట్టాలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. ఆశ్చర్యపోతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఇట్స్ ఓన్. దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ a copy of other constitutions in the world. Indian constitution, the most powerful constitution in the world. కారణం ఏంటంటే క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ నుంచి సేకరించి రాశాడు. అంబేద్కర్ క్రిస్టియన్ కాదు, కానీ ఆయన క్రైస్తవుల దగ్గర నుంచి సహాయం తీసుకున్నాడు ఈ గ్రంథాన్ని సేకరించి. క్రైస్తవులు అంటే సామాన్యమైన వాడు. ఒకడు క్రైస్తవుడు అయ్యింది ఈ ప్రపంచంలో ఎందుకు ప్రయోజకుడు కాలేదు అంటే లోపం అన్నది ఉమ్మాట. కాబట్టి ఇక్కడ
క్రైస్తవ్యం అనేది ప్రపంచానికి అతి ఉన్నతమైన శ్రేష్టమైన దీవెనలు తీసుకొచ్చి మనం క్రిస్టియన్ అయ్యమనంటే చాలా ధన్యులు. చీకటిలో నుంచి నిరూపడపడ్డాం. మనం ఎలాంటి చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలువబడేవారు క్రిస్టియన్స్. ఆ వారికి మాత్రమే దర్శనాలు వస్తాయి, వాడు మాత్రమే భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు, వాడు మాత్రమే కొన్ని విషయాలు దేవుని ద్వారా ఆ దైవ జ్ఞానాన్ని పొందగలుగుతారు. కాబట్టి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న మహా గొప్ప పాఠం, ఈ సందర్భంలో మనం నేర్చుకుంటున్న మహా గొప్ప పాఠం ఏంటంటే, మానవ మనుగడకు, ఈ భూమి మీద మానవుల జీవితానికి ప్రతి చిన్న విషయానికి దేవుడు ఆధిపత్యం వహించి ప్రతి చిన్న విషయాన్ని పరిష్కారం చేస్తాడు. ఆమేన్. వెళ్తున్నారో తెలుసుకుంటారు ఆ మాట. సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. మరి దేవుడికి ఒక పేరు ఉందండి, ఏంటి తెలుసా? ఆల్ మైటీ. ఎల్ షద్దాయ్ హెబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది. ఎల్ షద్దాయ్ అనే మాటని ఆల్ మైటీ అని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. ఈ మాటలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు ఈ మాటలో మాట్లాడుతూ వివరిస్తూ భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో అనే విషయాన్ని దేవుడు నీకు తెలియజేశాడని చెప్పి 44వ వాక్యంలో ఒక మాట చెప్పాడు. ఆయన 44వ వాక్యంలో ఆయన చెప్పిన మాట, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగుదు. ఒక ప్రక్క నుంచి నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేసేటువంటి రాజ్యం అంతమైపోతుంది. పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. నెబుకద్నెజర్ మనసులో ఉన్న ఆలోచనకి జవాబు చెప్పాడు. తర్వాత దానియేలు మనసులో ఉన్న ఆలోచనకి కూడా జవాబు చెప్పాడు. పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ కూడా అంతం కలగదు. దానియేలు గ్రంథంలో ఉన్న ఒక అతి ప్రాముఖ్యమైన అతి విలువైన విషయం ఏంటంటే, పరలోక రాజ్యం గురించి మాట్లాడు. పాత నిబంధనలు చాలా మంది అనుకుంటారు, ఈ మోడర్న్ క్రిస్టియన్స్ పరిశుద్ధ గ్రంథం బాగా చదవని వాళ్ళు ఈ పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ లేవనుకుంటారు. పాత నిబంధన గ్రంథంలో లేదు, ఏది కూడా కొత్త నిబంధనలో లేదు. పాత నిబంధనలో నుంచే కొత్త నిబంధనలోకి సమస్తము చేకూర్చబడింది. అప్పుడు చెప్పాడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తుంది, దానికి అన్నిటికీ నాశనము కలుగు. పరలోకమందున్న దేవుడు స్థాపించేటువంటి రాజ్యము ఎవరికి వర్తిస్తుంది? ఇప్పటికి మనం పరలోకమందున్న దేవుడు అనేటువంటి మాట ఏ ఏ వాక్యాల్లో ఉందో దాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాడో 2వ అధ్యాయంలో చెప్తాను. ఈ వాక్యాలు చెప్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం పరలోకమందున్న దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం పరలోకమందున్న దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం మర్మములు బయలుపరచగలిగిన దేవుడు అప్పుడు పరలోకమందున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వాక్యం పరలోకమందున్న దేవుడు భవిష్యత్తును గురించి చెప్పగలడు. ఇది 5వ వాక్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యం, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికి అన్నిటికీ నాశనము కలుగుదు. క్రిస్టియన్స్ వ్యూ, క్రైస్తవుల యొక్క గురి సమస్తము ఈ 44వ అధ్యాయంలో రాయబడింది. మనం దేని గురించి సిద్ధపడాలని? ప్రతిసారి సెకండ్ టైం గురించి సెకండ్ టైం అంటారు. సెకండ్ టైంలో సంభవించేది ఏంటి? ఈ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించిన, దానికి అన్నిటికీ నాశనం. ఆ రాజ్యంలో వారసులు అవ్వడం కోసం క్రిస్టియన్స్ సిద్ధపడవచ్చు. ఈ ప్రపంచంలో మన నేత్రాలతో దేన్నైతే చూస్తామో అవి మనం నేత్రాలతో చూసేది ఏది శాశ్వతం కాదు. ఒక రిఫరెన్స్ చెప్తాను, మనం చదువుదాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ. మనమందరము 4వ అధ్యాయం 18వ వాక్యం చూడొకసారి. 2 కొరింథీ క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా. ఓకే, ఈ రిఫరెన్స్ మళ్ళీ చెప్తాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 11వ వాక్యం చదువు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయును. 3:18 ప్లీజ్. మనమందరము
ప్రభువు యొక్క Okay. మహిమను I think I made a mistake and I confused all of you. 2 Corinthians 4:18. I will not other things Correct, sir. are seen. Sir, 4:18. క్షణమాత్రముందు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా ఏలయనగా దృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు, అనిత్యములు అదృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు. మనం కంటితోటి చూసేది ప్రతిదీ ఏమని చెప్పాడు ఈ వాక్యంలో? అనిత్యం. అందుకే దానికి నెబుకద్నెజరుకు వచ్చిన కలలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగు. ఎటర్నల్ కింగ్డమ్ అని ఇంగ్లీష్లో చెప్తాం. శాశ్వతమైన రాజ్యం. ఈ శాశ్వతమైన రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు. నెబుకద్నెజరు నువ్వు చాలా బలమైన వాడివి, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా కానీ నీ రాజ్యం శాశ్వత కాలము ఉండదు. దానిలో నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనము ఏదైనా ఒక స్థితిలో ఉంటే ఈ ప్రపంచంలో మనమున్న ఆ స్థితి తాత్కాలికమే. అది సంపద కావచ్చు, సంతానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఉపదేశం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, శాస్త్రులు ఏమైనా కావచ్చు, ఇవన్నీ మాత్రం తాత్కాలికం. ఇవి చేతులు మారుతాయి కానీ శాశ్వతంగా ఉండేది ఏది? పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఒక ప్రాముఖ్యమైన విషయము ఈ దానియేలు గ్రంథంలో, ఇంకో ప్రాముఖ్యమైన విషయము, ఈ శాశ్వత రాజ్యం దేవుడు ఎవరికి ఇస్తాడు? ఈ శాశ్వత రాజ్యము దేవుడు ఎవరికి ఇస్తాడు? విల్ కంటిన్యూ దిస్ స్టడీ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ శాశ్వతమైన రాజ్యం దేవుడు స్థాపిస్తున్నాడు, బాగానే ఉంది. మరి ఈ రాజ్యం దేవుడు ఎవరికి ఇస్తాడు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వాక్యంలో పరిచయం చేశాడు. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో వివరించాడు ఎవరికి ఇస్తాడు. తర్వాత 8వ అధ్యాయంలో కూడా చెప్పాడు. నేను 7వ అధ్యాయం వరకు వెళ్తాను, ఈలోపు నా టైం అయిపోతుంది. ఆయన వెరీ టైం కాన్షియస్ మ్యాన్. ఓకే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వాక్యం. ఈ శాశ్వత రాజ్యం దేవుడు ఎవరికి ఇస్తాడు? సకల జనులను, రాష్ట్రులను, ఆయా భాషలు మాట్లాడువారు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వత, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయం కాదు. దేవుడు అటువంటి రాజ్యం స్థాపిస్తాడని నెబుకద్నెజరుకు చూపించాడు. ఇప్పటి వరకు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మట్టితో కలిసిన మహా గొప్ప రాజ్యాలను చూపించాడు. ఈ రాజ్యాలన్నీ పరిపాలన చేస్తాయి కానీ అవన్నీ చివరికి నాశనం అయిపోతాయి. కానీ పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి ఎప్పటికీ నాశనం కలగదు. దాని గురించి మనం ఇప్పుడు చదువుకుంటాం. ఈ రాజ్యం ఎవరికి ఇస్తాడో చూద్దాం. అక్కడ వరకు మనం స్టడీ అయిపోతాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే మహోన్నతిని పరిశుద్ధులు రాజ్యాధికారము నందుతారు. మీకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, పరిశుద్ధులు అనేటువంటి మాట కొత్త నిబంధన మాట కాదు. చాలా మంది గొప్ప ఈ దానియేలు గ్రంథం చదని పాత నిబంధన మేధావులు, కొత్త నిబంధన మేధావులు అనుకుంటారు చాలా మంది. ఇది పరిశుద్ధులు అనేటువంటి మాట కొత్త నిబంధనలో ఉంది. వాస్తవంగా దీని రూట్స్ పాత నిబంధనలు ఉన్నాయి. ఏమన్నాడు? ఈ రాజ్యాధికారం ఎవరికి ఇస్తారని చెప్పాడు? మహోన్నతుని పరిశుద్ధుడు. ఇంకో వాక్యం చూద్దాం. 7వ అధ్యాయం 22 దానియేలు గ్రంథం. ఆ మహాపురుషుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు ఆ రాజులు జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమునేలుదురు. ఆఖరికి చెప్పాడు, దేవుడు స్థాపించబోయేటువంటి ఆ మహాన్నతమైన రాజ్యాన్ని ఏలేవాడు ఎవరని చెప్పాడు? పరిశుద్ధులు అని చెప్పాడు. 7వ అధ్యాయం 27వ వాక్యం. దాని ఏలను నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమైనను. అయితే ఆ సంగతి నా మనస్సులో ఉంచుకుంటుంది. తర్వాత 27 కండి. ఆకాశమంతటి కిందనున్న రాజ్యం, అధికారం, రాజ్య మహాత్మ్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. పరిశుద్ధులకి చెందుతుందంట. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యము మహోన్నతిని పరిశుద్ధులకి చెందును. ఇప్పుడు ఒక క్వశ్చన్, పరిస్థితులు ఈ బైబిల్ చదివితే ఇలా రాస్తాయి ప్రశ్నలు
పరిశుద్ధులు ఎవరు? ఈ పరిశుద్ధులు ఎలాగయ్యారు అనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నా టైం లిమిట్. కానీ ఈ పరిశుద్ధులు ఎవరో నేను క్లుప్తంగా మీకు చెప్తాను. ప్రకటన గ్రంథము 14:12. ప్రకటన గ్రంథం 12:12. 12. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్. yes చదవండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. If you want to read in English, you can read, if you please. English లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. Revelation 14:12. Here is a call for the endurance of the saints, those who keep the commandments, and their faith in Jesus. Faith in Jesus Christ. ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు పరిశుద్ధులని పిలువబడతారు. మరి వీళ్ళు పరిశుద్ధులుగా ఎలా చేయబడతారని వివరించడానికి నాకు టైం సరిపోదు, కానీ ఈ రెండు సెక్షన్స్ దీనిలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే 10 ఆజ్ఞలు గైకొనేవాళ్ళు, రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనాభాను అంతటినీ మనం 3 భాగాలుగా చేయొచ్చు. అందులో ఒక భాగము ఆజ్ఞలు గైకుంటే మనము పరిశుద్ధంగా తీర్చబడతామని విశ్వసిస్తారు. రెండవ గ్రూపు చాలా మెజారిటీ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్. వాళ్ళు విశ్వాసం ఉంచితే చాలు మనం రక్షింపబడతామని విశ్వసిస్తారు. వాళ్ళకి బేస్ ఏంటంటే ఫిలిప్పీ జైల్లో పౌలు ఉన్నప్పుడు ఆ ఫిలిప్ జైలు అధికారి వచ్చి ఒకసారి వాళ్ళు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చినప్పుడు ఆ ఫిలిప్ జైలు అధికారి వచ్చి అంటాడు, అయ్యగా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలంటే ప్రభు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంది. ఆ ఒక మాట తీసుకుని ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు, మీరు విశ్వసిస్తే రక్షింపబడతారు. అందుకని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు క్రిస్టియన్స్. ఒక జాతి ఏమో ఆజ్ఞలు లేకుంటే రక్షింపబడతామని తలుస్తున్నారు, ఇంకొక తెగవాళ్ళు విశ్వాసం ఇస్తే రక్షింపబడతామని విశ్వసిస్తున్నారు. అయితే ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఈ రెండు కలిపి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరిశుద్ధులు. పరిశుద్ధుల్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి వాళ్ళు గుర్తించడం. మనం ఎవరైనా పరిశుద్ధులని పిలువబడాలంటే 10 ఆజ్ఞలు గైకోవాలి, తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు క్వాలిఫికేషన్స్ లేకపోతే పరిశుద్ధులను పిలువబడటానికి అవకాశం లేదు. ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, అబ్రహాం సంతానం సముద్రపు ఇసుకరేణువుల వలె ఉన్నాను, శేషమే రక్షింపబడు. చదివారండి ఈ మాట ఎక్కడైనా? అబ్రహాం సంతానము సముద్రపు ఇసుకరేణువుల వలె ఉన్నాను, శేషమే రక్షింపబడు. శేషము అనే మాట ఇంగ్లీష్ లో ఎవరైనా తర్జుమా చేస్తారా? రెమనెంట్ అంటే ఆఖరికి రెమనెంట్ చర్చ్. ఈ రెమనెంట్ చర్చే పరిశుద్ధులుగా పిలువబడతారు. పరిశుద్ధులు అంటే 10 ఆజ్ఞలు గైకుంటూ యేసుక్రీస్తునందు విశ్వాసం నిలబడి, ఏమి కల్తీ, ఏమి నకిలీ, ఏ లోపము ఇంకా లేదు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో. అందుకనే 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. అందులో ఈ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా? 4th commandment. 4th commandment is the most powerful commandment. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టి చేసిన వాడు దేవుడు అని 4th commandment లో రాశాడు. 6 దినములు నీ కష్టపడి పని అంతా చేయవని, 7వ దినం నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. అందులో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను, పశువైనను ఏ పని చేయకూడదు. ఏలైనా నీ దేవుడైన యెహోవా 6 దినములో భూమి ఆకాశంలో సృజించి 7వ దినము విశ్రమించి దానిని పరిశుద్ధం స్పష్టంగా రాశాడు. నేను ఆ లోకాన్ని సృష్టించాను. తగ్గిన ఆజ్ఞలో ఆయన మనం ఈ లోకాన్ని సృష్టించాడని చెప్పలేదు. అందుకే సాతానుడు దీన్ని అటాక్ చేశాడు. ఎందుకంటే మనం సృష్టికర్తను ఎప్పుడైతే మర్చిపోయినట్టుగా దేవుడు చేస్తాడో అప్పుడు సాతానుడికి గొప్ప సక్సెస్ వస్తుంది. ఈ లోకాన్ని సృష్టించిన వాడు యేసుక్రీస్తు అని చెప్పడానికి 10 ఆజ్ఞల్లో స్పష్టంగా ఆధారం. అందుకే ఒక మహానుభావుడు ఒక ట్యూన్లో, స్టాండర్డ్ ట్యూన్లో ఒక పాట రాశాడు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఈ కీర్తన యొక్క మాట ఆయన ఉపయోగించాడు. ఈ ఆరాధన చేసేటువంటి మనుషులు 344 రేయి ప్రజలు నీ
జీవద సేవ జీవదాయక చేయటే మేలు అని చెప్పిన ఈ పాటలో మనుషులు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజ చేస్తున్నారు. సండే వర్షిప్ అంటే లిటరల్ గా సృష్టిని పూజ చేసినాడు. సృష్టికర్తను కాదు. ఈ గీతం రాసించండి. ఆ వచనం పాట రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. రెండో చరణం జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సృష్టికర్తను మర్చిపోయేటట్లుగా స్పష్టంగా సాతానుడు 4వ వాక్యం మీద ఖండన చేసి ప్రొటెస్టెంట్ సంఘాలు అందత్వం వాళ్ళ ముందుంది ఈ ఆజ్ఞ. ఎక్కువసార్లు ఈ ఆజ్ఞ గురించి 10 ఆజ్ఞల గురించి చెప్పేటప్పుడు 3వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించారు. 2వ ఆజ్ఞ ఏమైపోయింది? ఎంత ఆశ్చర్యం! సృష్టికర్తను వాడు పూజించట్లేదు, సృష్టిని ఆరాధన చేస్తారు. సృష్టికర్తను వచ్చి సృష్టి ఆరాధన చేసేటట్టుగా చెప్పాడు. అందుకని వారు పరిశుద్ధులుగా లేకుంటారు. నో మ్యాటర్ ఎన్ని గొప్ప పనులైనా చేయండి, మీరు ఎంత ఘనమైన పనులైనా సాధించండి, సృష్టికర్త ఆరాధన ప్రాముఖ్యం. ఎవరైతే సృష్టికర్త ఆరాధన చేస్తారో వాళ్ళని పరిశుద్ధులను పెంచుతారు. ఈ సువార్త చెప్పడం కోసం దేవుడు ఈ ఆఖరి కాలంలో ఈ రెమినెంట్ చర్చిని ఎస్టాబ్లిష్ చేశాడు. అది పాఠశాల కావచ్చు, సంఘం కావచ్చు, కార్యాలయం కావచ్చు, ప్రతి చోట అందరికీ సృష్టికర్త ఎవరో తెలియజేసేటువంటి డ్యూటీ. పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించిన దానికి అన్నింటికీ నాశనం కలదు. మహోన్నత పరిశుద్ధులే ఆ రాజ్యమును ఏలు. కాబట్టి ఈ మాటలతోటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాసుకున్న ప్రశ్న, దానియేలుకున్న ప్రశ్న 2 సమాధానం చెప్పాడు. మరి దీనిలో ఒకవేళ మనకి ఏదైనా ప్రశ్న ఉంటే నేను బోధించినప్పుడు దానికి మీకు ప్రశ్నకి జవాబు వచ్చి ఉండవచ్చు. చివరిగా నా విశ్రాంతి దినమును గైకొని వారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. దేశం యొక్క ఉన్నత స్థానాల మీద నేను మిమ్మల్ని ఎక్కించాను. మీరు చూశారు కదా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14లో మొట్టమొదటి లైన్. దేశం యొక్క ఉన్నత స్థానాలు అంటే ప్రస్తుతానికి ఏమిటో మీకు తెలుసు. ప్రపంచంలో భౌగోళికంగా మీరు పరిశీలన చేసి అటువంటి స్థలాల్లో సంచరించి మీ పరిచయం చేసి వారికి దేవుడికి సాక్షులుగా ఉండడానికి ఆయన కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. కాబట్టి ఈరోజు ఈ పరిచర్యలో ఈ వాక్యం అందరం ఒక విషయం జ్ఞాపకించుకున్నాం. పరలోకమందున్న దేవుడు శాశ్వతమైన పరిపాలన అందిస్తాడు. మన వ్యక్తిగత జీవితంలో ఈ భూమి మీద మనం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాడు. ఆయన్ని ఆరాధించాలి. దేవుడిని అందరినీ దీవించాలి. చక్కటి వాక్యం సంతోషపరిచిన సంఘం తరఫున రాష్ట్రానికి ఈ యొక్క చక్కటి ఆరాధన కొరకు ముగించుకుంటుగా మనందరం లేచి 206వ పాట ప్రభు యేసుని వదనంలో నా దేవుడు కనిపించి అందరూ దయచేసి ప్రభు యేసుని వదనములో ప్రభు యేసుని వదనములో
తిరిగి తిని నా పాపపు దాహముతో మళ్ళా దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును దౌష్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛనతో ధన పీడనతో మృగవాంఛనతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే యేసుని రాజ్యములో భూమికి దించెడి రోజు యేసుని రాజ్యములో భూమికి దించెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడితిని విలపించుచును ఇలా వేడితిని విలపించుచును ఈ వేళను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. మూడో వాక్యంలో మహా గొప్ప జ్ఞాని అన్న భాషలో మిస్టేక్ చేశాడు, దానికి కరెక్ట్ చేస్తాం చూడండి. దీనిలో పరదేశున ఈ దినం అన్నాడు, ఈ దినం కాదండి. ఆ రోజు వెళ్ళడు ఎవరు, యేసు ప్రభువు వారు వెళ్ళలేదు, దొంగలు. కాబట్టి ఇక్కడ ఈ కాదు ఆ పెట్టాలి. ఈ ఆ పెట్టిన తర్వాత ఈ పాట ఇది మార్పు చేసింది నేను పాడతాను, ఒకసారి చెప్పానండి, ఆ తర్వాత మీరు అందరూ పాడతాను. పరదేశున ఆ దినమే యేసుక్రీస్తు చెప్తున్నారు, నా ఆనందములోను పాల్గొందుము నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందుము నీవనుచు వాగ్దానము ఫలననే పరలోకమే నా తుది ఊపిరిగా పయనించద ప్రభు కడకు పయనించద ప్రభు కడకు పరలోకమే నా తుది ఊపిరిగా పయనించద ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. Are you ready to sing third stanza? పరదేశున ఆ దినమే నా ఆనందములోను మళ్ళా పరదేశున ఆ దినమే నా ఆనందములోను
this month of the Sabbath. Thank you for the week that has gone by. Thank you for your love. Thank you for your care. Thank you for walking with us, living with us, talking with us, and being as a friend and a guide. Thank you for the Sabbath. We're all together here as a family. Call upon your name. Sing praises unto thee, and you hear from thy servant. And above all, learn about the Bible. You will realize the world that we live in is not a permanent place. We are here for a short time, and we continue the journey in heaven. Heavenly Father, pray for Dr. C.H. Victor Sangaru. Thank you for the message that has come to thy servant. He is a man who we have selected. He is a man who we have called to share God's word. As he continues his journey, as he continues his travel, as he continues sharing the gospel message, we pray that you be with him. Remember him and his family as a faithful steward, as a faithful servant, as he walks looking at you. May you provide all his needs and necessities. Be with him, and may his voice reach out to the ends of this world and prepare people for thy eternal kingdom. Heavenly Father, may we realize that the Bible is the standard of the Seventh Adventist Church. The book of Daniel, which talks about the future, especially Daniel chapter 2, it tells us that you are a God of heaven, living, alive, and above all, looking at every human activity that is going on this earth. Help us realize that you are the one who sets up kings and removes them. You are the one who establishes kingdoms. You are the one who has established the family. May the husband realize that he is the king in the family, the wife, the queen of that family. And may that small little kingdom be a blessing, and above all, bring glory and honor to your name. Heavenly Father, as we separate from this house of worship, will you be there with us? As we walk into another new week, we do not know what is ahead of us, but we strongly believe that you are there with us. We pray for the boys and the girls that are over here. Thank you for calling them from different villages. Thank you for remembering them, providing them food, clothing, and shelter, and above all, providing them a good Christian Adventist education. As I worship thee in this church for the last Sabbath, next Sabbath, they will be there in the respective homes. Remember them and bless them. We pray for all the dedicated teachers who have done their small little part in training these children. We pray for the South Andhra section headquarters and its management. Remember them and bless them. We pray for all the churches that are there in and around. Be with them as they continue to share God's word. May you bless the pastors and their ministry. In a special way, we pray for the church pastor, wherever he is. Remember him, bless him and his family. We pray for the school that we strongly believe has been established for your coming. You are the one who has called us. You are the one who has established the Seventh Adventist Church. We are all here for a short time, according to your command. Strengthen us wherever we are weak. Be with us. And may our stay in the Seventh Adventist Church be a blessing and a witness. And above all, share your gospel to the people who are there, ever ready to listen to your word. Be with us and bless us and remember us all. May your name be praised and glorified. Help us till we meet again like this. In Jesus' name I pray. Amen. Our Father which art in heaven, Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory forever and ever. Amen. May the love of God and grace of Lord Jesus Christ and fellowship of Holy Spirit may abide with us forever and ever.